మేము ఇప్పుడు దొంగతనానికి వచ్చినాం అనమాట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. గూడ్లు పెట్టుకొని మనకు రాదు ఫ్రెండ్స్. పట్టది నేనైతే పత్తి చూడండి తెంపుకుందాము. నేనెంత ఎదవనో నాకే తెలియదు. మెల్లగా పడితే పండ్లు ఇరుగుతాయి చెప్తున్నా. కానీ ఇళ్ళలో తెంపుతున్నాము భయపట్టుకుంటా వాళ్ళు వస్తే ఏమంటారు అనుకుంటా తెంపుతున్నాం. వాళ్ళు సడన్ గా వాళ్ళు వస్తే ఏంది ఏం లే ఈ గడ్ల వైపు అనుకున్నాడు. ఒట్టిగా అది లోపల దాచి పెడతాము. కానీ వాళ్ళు వస్తే చూడడానికి వచ్చినాం అని చెప్తాం. ఇదే వెల్కమ్ టు మై ఫస్ట్ మినీ వ్లాగ్ అనమాట. మేము ఇప్పుడు దొంగతనానికి వచ్చినాం అనమాట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సో అక్కడ చూడొచ్చు మా వాళ్ళు ఆడబోతున్నారు. మేము దొంగతనానికి వచ్చినాం అనమాట. సో అక్కడ ఏమేమి తీస్తారు అన్ని చూపిస్తా. A few moments later. తెంపురా బాయ్. సో గైస్ ఇదేమన్నది అనపకాయ. గూట్లో పెట్టుకో. అంటే గూడ్లు పెట్టుకొని మనకు రాదు ఫ్రెండ్స్. పట్టది ఏమి జ్ఞానం ఉందో, ఏమి బుద్ధి ఉందో, ఏమి నీకు. మా ఒక్కొక్కటి గీసుకోబోతున్నాయి గా చేతులకు. ఇగో పా వీళ్ళైతే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. ఇది అనపకాయ. ఎన్నిసార్లు చూపిస్తావు? ఉడకబెట్టుకొని తినాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేయాలి ఫ్రెండ్స్. సరేనా? నేనైతే పత్తి చూడండి తెంపుకుందాము. నేనెంత ఎదవనో నాకే తెలియదు. పత్తి ఏం చేసుకుంటావురా? పత్తి ఇప్పుడు మేము ఈ షేన్ను దోచుకోవడం అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇగో ఈ షేన్లకి అయితే పోతున్నాము. ఆ బకెట్ ఉంది కదా, బకెట్ నింపుకొని మరిపోతాము. వామ్మో, ఇక్కడ కాలువ చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. చూడకుండా వస్తే బొక్క బోర్ల వాడుడే. జాగ్రత్తగా దిగాలి. అమ్మా ఈ ముళ్ళు చూడు ఎంత పెద్దగా ఉన్నాయి. ఇక్కడ ఇట్లా పక్క పండు ఇదేంటిది? ఇది పండుతాయి. సో గైస్ ఇగో దీని వెనకాల రోడ్డు చూడండి ఫ్రెండ్స్. ఇవి మరి దారుణం ఫ్రెండ్స్. ఇగో అయ్యా పీక్ తచ్చినాయి ఫ్రెండ్స్. మాట్లాడనీకి వస్తలేదు బ్లాగ్లో ఈడొకడు. చూసుకోవచ్చు ఇక్కడ నా అవతారం ఎట్లా తయారైందో. అమ్మో మొత్తం అంటుకుంది మీదంతా. సో గైస్ అమ్మా చూడకుండా వస్తే కసక్ 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 కసక్. ఎన్నిసార్లు చూపిస్తావురా? దేడిది మగ్గా దాని లోపల నిత్తు చూడండి. ఎంత బాగున్నాయో. కట్టప్పా రాజ్యమెత్తరా. గూట్లో పెట్టుకోప్పా. నాకు చేత కాదప్పా. అమ్మా ఎంతగానో ముళ్ళున్నాయి. అమ్మో డాన్స్ చేయరా. ఇంత నిండిపోయింది అనమాట. దొంగలు పడ్డర్రా. కింది బందుకున్నది అని చెప్పినందుకే ఇంత నిండిపోయింది. మీరు కూడా తినండి. చూడండి మీరు కూడా అంట తినండి. మీ చేనులలో దొరికితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ చేనులలో దొరకకపోతే మాకు ఆర్డర్ పెట్టండి, మేము ఇస్తాం. ఒక్క బకెట్ 3000. ఒక్క బకెట్ 200. రే 200 అయితే ఏమొస్తుందిరా? ఒక్క బకెట్ 400 అప్ప. రే 400 అంటాడు వీడు. కనిపిస్తున్నా ఒకసారి నన్ను చూపియవా? నిన్నెందుకు చూపిస్తురా?
మెల్లగా పడితే పండు ఇరుగుతాయి చెప్తున్నా. నా పనులు తిరుగుతాయి, నీ కాదు కదా. ఆ. అన్నా అన్నా అయ్యా. పెట్టు. ఏడున్నావు నువ్వు కళ్ళల్లో మట్టి గడ్డ పెట్టుకున్నావు. దొంగతనం అంటే చాలా భయము, కానీ ఇళ్ళలో దింపుతున్నాము. భయపట్టుకుంటా వాళ్ళు వస్తే ఏమంటారు అనుకుంటా తెంపుతున్నాము. ఎప్పుడైతే దింపుతున్నాము. వాళ్ళు సడన్గా వాళ్ళు వస్తే ఏంది మా ఏం లే, ఈ గడ్ల వైపు అనుకున్నాడు సింపుల్ ఈజీ ట్రిక్ కిतना లౌజియా టెక్నాలజీయా. ఒట్టిగా అది లోపల దాచి పెడతాము, కానీ వాళ్ళు వస్తే చూడడానికి వచ్చినాము అని చెప్తాం. ఎవరు టాలెంట్ చెప్పు నీకు మాట్లాడి కానీ రాదు, ఎందుకు రాను మాట్లాడుతావు? నా ఇష్టం కష్టం నీకెందుకు. ఎవరి చేను అయినా కానీ పంట పెట్టిండ్రు, వాళ్ళు కష్టపడి పంట పెట్టిండ్రు. వాళ్ళ చేను అంటే వాళ్ళకి ఎట్లయినా ప్రేమ ఉంటుంది. దొంగతనం చేసిన వాళ్ళని తిట్టాలనిపిస్తుంది, తిడుతూనే ఉంటారు. మేము దొంగతనం చేస్తూనే ఉంటాం. మేము దొంగతనం చేస్తూనే ఉంటాం, ఎందుకంటే అనపకాయ అంటే ఇష్టం కాబట్టి, తింటాం కాబట్టి, అందుకే. మరి ఇంత పిచ్చి దొంగలు ఉండొద్దు ఇక్కడ. సో ఇంత అయితే నిండిపోయింది అనమాట. ఇప్పుడు చూపెట్రా, చూడండి గైస్, ఇంత నిండిపోయింది. దొడ్డు చూడదు ఇదే నా చెంపలకు రుసారు. ఒక్కొక్కటి ఇంతుంది. ఆహా, ఇదే అరే ఎరిగిపోతుందిరా. దొంగతనం ఇగో ఇదే ఇది పట్టుకొని చూపి. ఇదే చలో రైట్. సో గాయస్, ఇప్పటి వ్లాగ్ అయితే ఇప్పటితోనే ఎండ్ చేస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ వ్లాగ్తోని మళ్ళీ కలుగుతాం. అంటిల్ దెన్ బాయ్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PAD MA SRI అని టైప్ చేసి